హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు ఇప్పటి వరకు వైట్ క్లాత్స్ డై చేసాం కదండీ! సో, చాలామంది ఏంటంటే వైట్ మాత్రమే డై చేయగలమా అండి? కలర్స్ కూడా డై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. సో, కలర్స్ కూడా డై చేయొచ్చండి. మనం ఈరోజు ఈ యెల్లో చున్నీ తీసుకొని డై చేద్దాము. అయితే ఏంటంటే ఇప్పుడు నేను ఒక చున్నీ చూపిస్తున్నానంటే మీరు చున్నీ మాత్రమే ఇలా చేసుకోవాలని కాదండి. చున్నీస్ అయినా, శారీస్ అయినా, బెడ్ షీట్స్ అయినా ఏవైనా సరే సేమ్ ప్రొసీజర్. అయితే ఇదేంటంటే సిల్క్ కూడానండి. చాలామంది అడుగుతున్నారు కాటనేనా అండి సిల్క్ కూడా డై చేసుకోవచ్చా అని. సో, సిల్క్ డైయింగ్ నేను ఈరోజు చూపిస్తాను. అయితే నెఫ్తాల్ డైయింగ్ చూపిద్దామండి. ఆ నెఫ్తాల్ నేను ఆల్రెడీ నోట్స్ ఇచ్చాను కాబట్టి మీరు బిఫోర్ వీడియోలో చూడొచ్చు. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేస్తాను. ఆ నోట్స్ చూస్తే మీకు బాగా అర్థమవుతుందనమాట. సో, అయితే ఏంటంటే ఇప్పుడు ఇది యెల్లో కలర్ మీద మనం రెడ్ డై చేయొచ్చు. కానీ రెడ్ మీద యెల్లో డై చేయలేమనమాట. అలాగే బ్లూ మీద బ్లాక్ డై చేయొచ్చు. రెడ్ మీద బ్లాక్ డై చేయొచ్చు. కానీ బ్లాక్ మీద రెడ్, బ్లూ ఇలాంటివి డై చేయలేము. ఎందుకంటే ఒక్కసారి బ్లాక్ కలర్ దేనికైనా మనం డై చేసామంటే ఎట్టి పరిస్థితుల్లో లైట్ కలర్స్ అనేవి దాని మీద తీసుకురాలేము. ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఒక లైట్ కలర్‌ని తీసుకొని మనం డార్క్ కలర్‌తో డై చేసుకోవచ్చు గానీ, ఒక డార్క్ కలర్‌ని తీసుకొని లైట్ కలర్‌తో డై చేయలేము. ఓకేనా? అదొక్కటి మైండ్‌లో పెట్టుకొని ఏ కలర్స్ తీసుకొని డై చేయాలనేది మీరు డై చేసుకోండి. అయితే మీరు ఇదే ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే గనక నా వీడియోస్ ఒకసారి చూడండి. మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్‌లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. పక్కన బెల్ ఉంటుంది. కంపల్సరీ టచ్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఎప్పుడు ఏ వీడియో అప్‌లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ చూపిస్తుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే అండి. ఏ ఫోల్డింగ్ అయితే మనం క్లాత్ మీద చేయాలో నేను ఫస్ట్ మీకు పేపర్ మీద చేసి చూపిస్తాను. సో, ఎందుకంటే ఇప్పుడు ఆ క్లాత్ అనేది పొడవు ఎక్కువ ఉండటం వల్ల ఫోల్డింగ్ అనేది చూపించడం నాకు కొంచెం కష్టం అవుతుందండి. సో, పేపర్ మీద నేను ఏ ఫోల్డింగ్ అయితే చేసి చూపిస్తున్నానో ఇటొకళ్ళు, అటొకళ్ళు పట్టుకొని అంటే ఒకళ్ళ హెల్ప్ తీసుకోండి ఫోల్డింగ్ కోసం. పట్టుకొని సేమ్ ఫోల్డింగ్ అనేది మీరు క్లాత్ మీద చేసుకోండి. ఓకేనా? దీనికోసం మనం ఏం చేయాలంటే మనకి ఫోల్డింగ్స్ అనేవి సమానంగా ఉండడం కోసం వెడల్పు సమానం తెలియడం కోసం ఫస్ట్ సెంటర్‌కి ఫోల్డ్ చేస్తున్నానండి క్లాత్. దాన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డ్. ఓకేనా? విడ్త్ అనేది సమానంగా ఉంటుందన్నమాట అప్పుడు. ఓకే. అసలు మనం క్లాత్‌ని ఎలా ఫోల్డ్ చేయాలంటే ఒకటి ముందుకి, ఒకటి వెనక్కి. ఓకే. మళ్ళీ ఒకటి ముందుకి. ఇది పేపర్ కాబట్టి వెడల్పు తక్కువ కాబట్టి త్వరగా అయిపోయింది. శారీస్ అవి చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ పడుతుంది. కొంచెం కష్టపడాలండి దానికి. మనకేంటంటే చిన్న చిన్నవి కావాలనుకుంటే గనక మనం చీర కుచ్చిళ్ళు పెట్టుకుంటాం కదండీ! కుచ్చిళ్ళు పెట్టుకునేటట్టుగా మనం క్లాత్‌ని ఇటు పట్టుకొని ఒకళ్ళు, అటునుంచి సేమ్ మీరు ఇటు ఎలా అయితే పెడుతున్నారో ఇంకొకళ్ళని కూడా అలాగే పెట్టమంటే గనక సమానంగా వస్తాయి. లేదు అంత చిన్న చిన్న కుచ్చిళ్ళు లాగా పెట్టుకోలేము అనుకున్నప్పుడు పెద్ద పెద్ద ఫోల్డింగ్స్ అనేవి మీరు ఇటు నుంచి సెంటర్‌కి ఫోల్డ్ చేయండి. వెనక్కి అంటే నేను చూపిస్తానిప్పుడు. సో, అవతల వ్యక్తిని గూడా అలాగే ఫోల్డ్ చేయమనండి. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ట్రయాంగిల్ షేప్ ఉంటుంది కదండీ! సో, సమోసా ఫోల్డింగ్ అంటాం దీన్ని. ఒకటి ముందుకి, ఒకటి వెనక్కి. ఓకేనా? ఒకటి ముందుకి, ఒకటి వెనక్కి. ఇప్పుడు ముందుకి. మళ్ళీ వెనక్కి. ఇలా మొత్తం అంతా కూడా ఒకటి ముందుకి, ఒకటి వెనక్కి ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలండి. ఓకేనా? పేపర్ ఫోల్డింగ్స్ కాబట్టి మనకి సులువుగా అయిపోతాయండి. క్లాత్‌తో మనకంత సులువుగా అయిపోదు. కొంచెం కష్టపడాలి. ఫోల్డింగ్ అనేది కరెక్ట్‌గా వచ్చేలాగా చేసుకోవాలి. ఓకేనా? సో, ఇలా ఫోల్డింగ్ పెట్టుకున్న తర్వాత క్లాత్‌ని మనం ఇలా ఫోల్డ్ చేసుకొని టైయింగ్ అనేది చేసుకోవాలి. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఇలా కుచ్చిళ్ళుగా పెట్టుకోగలిగితే ఇటునుంచి మీరు ఇంకొకరి సహాయంతోటి అటునుంచి సేమ్ అలాగే పెట్టుకోండి. లేదు అంత చిన్న కుచ్చిళ్ళు వద్దండి అనేసి అనుకుంటే ఇలా మధ్యకి ఫోల్డ్ చేసి ఓకేనా అండి. ఒకటి పై వైపుకి, మిగతా సగం వెనక వైపుకి. అటునుంచి కూడా ఇంకొకరిని సేమ్ అలాగే ఫోల్డ్ చేయమని చెప్పండి. ఓకేనా? ఫోల్డ్ చేసి ఇలా సమానంగా పెట్టుకొని పేపర్ మీద ఏదైతే సమోసా ఫోల్డింగ్ చూపించానో ఆ ఫోల్డింగ్ ఇందులో చేసుకోండి.
క్లాత్ కొంచెం కొంచెం జరిగిపోతూ ఉంటుందండి. ఏం పర్వాలేదు. కొంచెం అడ్జస్ట్ చేసి చేసుకోండి. ఇందులో ఈ ఫోల్డింగ్‌లో మనం ఎక్కడైనా ఒక మిస్టేక్ చేసినా కూడా అది ఒక ప్యాటర్న్ వస్తుంది తప్ప, మీకు పాడైపోవడం అది అయితే ఏముండదు. ఓకేనా? అన్నీ సమానంగా పెట్టుకుంటే ఒకలాగే వస్తుంది. మొత్తం అంతా కూడా అలా ఫోల్డింగ్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ ట్రయాంగిల్‌కి 3 కార్నర్స్ కదండీ! 3 కార్నర్స్ కూడా ఇలా చూడండి. ఇలా పట్టుకొని మనకి పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా! ఎంత వెడల్పు మీకు కావాలనుకుంటే డిజైను అంత వెడల్పులో చుట్టుకోండి. మాక్సిమం ఒక 35 ఇంచు గ్యాప్ చుట్టుకోండి వెడల్పు. బావుంటుంది డిజైన్ అనేది. 3 కార్నర్‌లు కూడా అంతంత ప్లేస్ వదులుకొని అలా చుట్టేసుకోండి. చుట్టేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని నెఫ్తాల్‌కి మనం 2 డిప్స్ అని చెప్పాను కదండీ! సో, నెఫ్తాల్ బేస్ పౌడర్ ఇది. బేస్ పౌడర్ వేసి నేను స్పూన్ పెద్దది తీసుకున్నానండి. సో, అందులో హాఫ్ క్వాంటిటీనే వేస్తున్నాను. సో, 2 స్పూన్స్ పౌడర్ వేస్తున్నాను చున్నీ కాబట్టి. అది కాస్త ఉండలుంటే ఆ ఉండలు లేకుండా చూసుకోండి. ఫ్లాట్ చేసుకోండి పౌడర్‌ని. ఇందులో సోప్ ఆయిల్ ఆర్ టర్కీ రెడ్ ఆయిల్ ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చండి. ఇది ఎందుకు యూజ్ చేయాలి అంటే ఈ నెఫ్తాల్స్ అనేవి వాటర్‌లో కరగవనమాట. సాల్యుబుల్ కావు. ఇవి ఇన్సాల్యుబుల్ కాబట్టి మనం టీఆర్ఓ ఆయిల్ గానీ, సోప్ ఆయిల్ గానీ వేయటం వల్ల ఏంటంటే అది సాల్యుబుల్ అవుతుందనమాట. అందుకని చెప్పి దీన్ని కలుపుతాము. సో, ఈ రెండిటిని ఒకసారి మిక్స్ చేసుకోండి. అది పేస్ట్‌లా అవుతుంది. ఈ ఆయిల్ ఏంటంటే ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఇలా పేస్ట్ లాగా అవుతుందనమాట. పేస్ట్‌లా అయిన తర్వాత గోరువెచ్చని నీటిని ఇందులో కొంచెం వేసి ఈ వాటర్ ఎలా ఉండాలంటే మనం చేయి పెట్టి చూసుకునే అంత అంటే జస్ట్ గోరు వేడి అంతే మాట. గోరు వేడి వాటర్‌ని ఇందులో కొంచెం వేసి ఇప్పుడు ఇందులో కాస్టిక్ సోడా ఒక స్పూన్ వేయండి ఇందులో. ఇలా కలిపిన తర్వాత మనకి ఆ వాటర్ అనేది చాలా క్లియర్‌గా కనిపించాలండి ట్రాన్స్‌పరెంట్‌గా. ఇప్పుడేంటంటే ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. 3 స్పూన్స్ వేసుకున్నా పర్వాలేదు. సాల్ట్ అనేది ఒక స్పూన్ ఎక్స్‌ట్రా వేసుకున్నా పర్వాలేదు. వేసుకొని కలుపుకోండి. కలుపుకున్నప్పటికి ఈ నెఫ్తాల్ ఏంటంటే మనకి ఫస్ట్ డిప్ మనకి చాలా క్లియర్‌గా కనబడాలన్నమాట. ఎక్కడ ఉండలు లేకుండా చూసుకొని నీట్‌గా కలుపుకోండి. కలుపుకొని ఇప్పుడు కొంచెం వాటర్‌ని ఇందులో కలుపుకొని చున్నీ మనం ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు డై చేసే క్లాత్స్ ఎప్పుడు కూడా ఫస్ట్ నీటిలో పెట్టేసి ఉంచేయాలి. కాటన్ అయితే మనం ఒక పూటంతా వదిలేసి దానిలో స్టార్చ్ తీసేస్తాం. ఇది సిల్క్ కాబట్టి అవసరం లేదు. కానీ కంపల్సరీ డైయింగ్ క్లాత్స్ అనేవి ఎప్పుడూ కూడా తడిగా ఉండాలి. సిల్క్ కాబట్టి బెటర్ వేడి నీటిలో నానబెట్టేసి వదిలేయండి. మనం టై చేసుకున్న క్లాత్‌ని ఈ నెఫ్తాల్ ఫస్ట్ డిప్‌లో పెట్టేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు సెకండ్ డిప్ తయారు చేసుకొని ఇందులోంచి ఈ క్లాత్‌ని తీసిన వెంటనే సెకండ్ డిప్‌లో పెట్టేయాలండి. ఎందుకంటే ఎవాపరేట్ అయిపోతుందనమాట. దానికి ఉండేదంతా ఎవాపరేట్ అయిపోయిందంటే మీరు అనుకునే కలర్ మీకు రాదు. ఓకేనా? దీన్ని ఇలాగ పక్కన పెట్టేయండి. ఓకే. ఇంకొక బౌల్ తీసుకొని ఇందాక నెఫ్తాల్ వేసాం కదండీ! ఇప్పుడు ఆ నెఫ్తాల్‌కి సంబంధించిన బేస్ పౌడర్ వేయండి. ఓకేనా? ఆ నెఫ్తాల్ బేస్ పౌడర్ ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలండి. అది ఎంత తీసుకున్నామో ఇది కూడా అంతే తీసుకోవాలి. సోడియం నైట్రేట్ 1 స్పూన్, ఆలం 1 స్పూన్ నైట్రేట్, ఆలం ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలండి రేషియో. ఓకేనా? దీన్ని ఒకసారి స్పూన్‌తో మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా చూసుకోండి. అవి అలా గడ్డ కట్టినట్టు ఉంటే గనక దాన్ని నార్మల్‌గా చేసుకున్న తర్వాతే వాటర్ అనేది పోసుకోండి. లేదంటే అవి అలాగే ఉండిపోయినాయి అంటే ఏమవుతుందంటే కలర్ అనేది అక్కడ చాలా ఎక్కువగా కరెక్ట్‌గా రాదనమాట. అలా వెరైటీగా పడుతుంది. అందుకని చెప్పి ఫ్లాట్ చేసుకోండి మొత్తం ఉండలు లేకుండా. ఇందులో ఇంకొక నిమిషంలో చల్లారిపోతాయి అన్నట్టుగా ఉండే వాటర్‌ని వేసుకోండి. ఎందుకంటే కాస్టిక్ సోడా కొంచెం వేడున్నా పర్వాలేదు గానీ నైట్రేట్‌కి వేడి ఉండకూడదనమాట. వేసుకొని ఇలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఫైనల్‌గా యాసిడ్ ఉంటుంది కదండీ! మనం బాత్రూమ్స్ అవి క్లీన్ చేస్తూ ఉంటాం. యాసిడ్ కాబట్టి జాగ్రత్త, చేతుల మీద పడితే కాలుతాయి. ఇందులో కొన్ని డ్రాప్స్ వేసుకోవాలి. వేసుకొని వెంటనే చల్లని నీటిని ఇందులో పోసేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ డిప్‌లోంచి క్లాత్‌ని తీసేసి వెంటనే ఇందులో పెట్టేసేయండి. ఇందులో పెట్టేసి క్లాత్‌ని అలా సర్దుకోండి. ఎందుకంటే మధ్యలోకి వెళ్ళదు లేకపోతే. ఓకేనా? అలా మీరు సర్దుకుంటా చూసుకోవాలి. మధ్యలో ఒకసారి తిప్పి పెట్టుకోండి క్లాత్‌ని. అప్పుడు కలర్ అనేది బాగా పడుతుందనమాట. సో, అలా పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేయండి. ఇప్పుడు దీన్ని ఇందులోంచి తీసి గట్టిగా పిండేసి
మనం ప్యాటర్న్ కోసం కట్టిన తాళ్ళన్నీ విప్పేయండి. ఆ విప్పేసిన తాళ్ళు పడేయాల్సిన అవసరం లేదండి. మనం కడిగేసి పక్కన పెట్టుకుంటే మళ్ళీ క్లాత్ టై చేసినప్పుడు మనకు అవి ఉపయోగపడతాయి. ఈ ముళ్ళన్నీ విప్పేసిన తర్వాత చల్లని నీటిలో పెట్టేస్తే దీనికుండే ఎక్సెస్ కలర్ అంతా పోతుందండి. తర్వాత నార్మల్ వాటర్ తీసుకుని అందులో 2 క్యాప్స్ డై ఫిక్సర్ వేసుకుని ఈ క్లాత్ని అందులో ఉంచండి. నెఫ్తాల్ డైస్కి కంపల్సరీ డై ఫిక్సర్ యూజ్ చేయాలి. అప్పుడే కలర్స్ అనేవి కొంచెం ఎక్కువ కాలం నిలుస్తాయి అన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూద్దాం. చూడండి చాలా బాగుంది. సో మోర్ కలర్స్ తోటి మోర్ డిజైన్స్ మన చేతులతో మనమే తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాంటివి ఇంకెన్నో నేర్చుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.